పవన్ కళ్యాణ్ మాట ఎత్తారు కాబట్టి విజయనగరం జిల్లాకు సంబంధించి కాపు సామాజిక వర్గం ఓటుని పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ విజయం అనేది ఎవరికి అంత కాదు. ఇది మేజర్ ఫ్యాక్ట్ చూపించే ఒక సామాజిక వర్గం. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళకి మద్దతు కలుపుతున్నాడు, కలిసి ప్రయాణం చేస్తున్నాడు, సీట్ల పంపకాలు అంటున్నాడు. మా జిల్లాలో పవన్ కళ్యాణ్ అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు, మీకు తెలిసినంత వరకును. ఎందుకంటే మా జిల్లాలో అంతా తూర్పు కాపులు, ఆయన పెద్ద కాపు. అంత వేరియేషన్ ఉందా? ఇప్పుడు అంత కలిపి ప్రయాణం చేస్తున్నాం. లేదు, ఆయన తూర్పు కాపు, మాది పెద్ద కాపు అయింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కానీ ఆ రోజు చిరంజీవి ఎఫెక్ట్ కూడా మా జిల్లాలో పెద్ద లేదు. చిరంజీవి గారి పార్టీ ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా మా జిల్లాలో పెద్ద ప్రభావం చూపలేకపోయింది. మా విజయనగరం పెద్ద కాపులకు సంబంధించిన ఇష్యూ అంతే. పెద్ద విషయం అది కాదు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టాడు, విషయం అది కాదు. ఇది ఒక పార్టీ పెట్టాడు, ఆ పార్టీ ద్వారా ఏంటంటే ఆయన కాపులను ఒకళ్ళని నమ్ముకుంటున్నాడు. దానివల్ల తప్పది. ఎప్పుడైనా రాజకీయ పార్టీ అనేది అన్ని కులాలని నమ్ముకోవాలి తప్ప ఒక్కొక్క కులాన్ని నమ్ముకొని కానీ రాజకీయాల్లోకి వెళ్తే అది ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వడు. ఏంటంటే ఆయన మీద ఒక ముద్ర పడిపోయింది. కాపుల ఓట్లు నాకు వేస్తారని అనుకుంటే తప్పు కదా అది. ఈరోజు నేను నా కులం, ఇప్పుడు నేను నా కాన్షియన్స్లో ఉండే ఒక కాపులో నాకు వేస్తే తగిన క్యాస్ట్ లేదంటే నేను ఎక్కడికి గెలుస్తాను? అన్ని కులాలని మనం సమాన స్థాయిలో చూసుకున్నట్టయితే తప్పనిసరిగా విజయం సాధిస్తారు పార్టీ పెట్టి. ఈరోజు ఆ పరిస్థితి పవన్ కళ్యాణ్కి లేదు. ఎంతసేపు ఒక్క కులానికి ఆయన ఏమో పోషిస్తున్నారు కాబట్టి తగిన కులాలు ఏమో ఆయన హర్షించే పరిస్థితి కూడా కనిపించట్లే. మరి షర్మిల కూడా తోడయ్యారు కదా. అక్కడ శర్మలు ఎక్కడ తోడు? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కలిసిపోయిందని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ ఆవిడ పార్టీ ఆవిడ పోషిస్తే వీళ్ళ పార్టీ వీళ్ళు పోషిస్తాం అనుకుంటున్నాను. మీ ఆరిజిన్ పార్టీ ఇలా అన్ని కలిసినా మాకు భయం లేదని చెప్తాం. మీ నియోజకవర్గానికి సంబంధించి చెప్పండి. 2019లో ఒక సింపతితో జరిగిన ప్రయాణంలో మేము అంతా ఓడిపోయాం అనేది అప్పలనాయుడు గారు లాంటి వాళ్ళు చెప్తున్నది. ఈసారి ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చాయండి? అంతకుముందు ఎన్ని ఓట్లు వచ్చాయి గెలిచినప్పుడు? 100 ఎన్ని ఓట్లు వచ్చాయి? ఏదైనా ఒక మాట్లాడినప్పుడు విశ్లేషణ కావాలి మనకి. 2014 గెలిచినప్పుడు 62,000 చిల్లర వచ్చాయి. 2019లోనూ 66,000 వచ్చాయి. మరి సింపతి ఆయన పెరిగే కానీ తగ్గలేదు కదా. అంతకంటే మరి ఇంకా ఎలాగా ఓడిపోయిన సింపతితో ఓడిపోయి అంటాడు ఆయన. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ మా కాన్షియన్స్లోనే డైరెక్ట్ ఫైట్లు ఎప్పుడైనా గెలిచిందా తెలుగుదేశం పార్టీ? ఎన్టీ రామారావు పుట్టిన దగ్గర నుంచి వెళ్ళలేదు, ఇప్పుడు కొత్తగా వెళ్ళి అక్కడ గెలుస్తారు వాళ్ళు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర వెళ్ళలేదు వాళ్ళు డైరెక్ట్ ఫైట్లోనే. గజబందారులోనే 83 నుంచి కూడా వెళ్ళలేదు, ఇప్పుడు గెలుస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ అప్పలనరసయ్య గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది మనకి గజపతి నగరంలో ఉండే నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనరసయ్య చెప్తున్నది. అంటే ఖచ్చితంగా తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు